అంటే మేము కనీసం టిఫిన్ల దగ్గరన్నా కొంచెం సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇది తిని అది తిని అంటే ఇంకా ఇంకో దీనికిలా తయారవుతామేమో అని డౌట్ వచ్చింది. చికెన్ చికెన్ త్రినాథ్. మీరు తెలుగేనా? తెలుగునయ్యే అప్పుడే వడ్డించేస్తున్నారా? ఈ మటన్ మీరు తీసుకోండి అమ్మా. నో నో వెయిట్ వెయిటా ఏ నై కాతియే మటనో చికెనో హిందీ వచ్చే తినడం అయిపోయింది కదా. బిర్యానీ లేకే ఆవో అని చెప్పాను. బట్ ఐ డోంట్ నో రాంగ్ రైట్. ఆవిడకి అర్థమైందంటే అర్థమైందండి. మనకి మ్యాటర్ అర్థం అవ్వడం ఇంపార్టెంట్ కదా. అది చక్కెర ఏంటంటే రాలిపోయిందని మాకు సంబంధం లేదు. చూసే ఓకే చెప్పామండి అందరూ. ఎవరికల్లా ఎట్టుకుని తిరుగుతున్నారు ఫ్యాన్లు, నాకు మాత్రం అవుతలేదు. బిల్లులు పాగొట్టు చూసారండి ఉబ్బింది బిల్లులు. అయితే అందరూ ఎలాగున్నారు? ఇప్పుడే కొంచెం లేచి రెడీ అవుతున్నాము. రాత్రి అసలు నిద్ర పట్టలేదు. అంటేనే మాకు అక్కడ జట్ లేకపోతే అక్కడేమో నైట్ ఇక్కడేమో డే టైం అసలు నిద్ర పట్టలేదు అనమాట. సో మా చిన్నోడు రెడీ అయిపోయాడు. పెద్దోడు ఇంకా లేగలేదు, లేపుతుందని. టిఫిన్ కోసం వెయిటింగ్ అనమాట. టిఫిన్ రాగానికి మొదలెడదామని. ఈరోజు ఎలా గడుతుందో ఏంటో కూడా చూసేద్దాం. మరి మొదలెడదాం. ఇంకా రోజు హైదరాబాద్లో ఫస్ట్ డే. సో ఫ్రెష్ అవ్వడం అయిందండి. మా పెద్దోడు అయితే లెగిసాడు, ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఎరా. కానీ దోశ అనే మా మరిది పట్టుకొచ్చాడు అనమాట. పట్టురాగానే దోశ బోండా చూసి మమ్మీ తర్వాత చూద్దాంలే తానం సంగతి ఉంది. నీకు ఉల్లిపాయ దోశ వద్దు కదా. మా చిన్నోడికి అసలు అన్నీ వెరైటీగా కనబడుతున్నాయి. ఇక్కడ రాగానే దోశ. హే ఇది ప్లెయిన్ దోశ, ఇది ఆనియన్ దోశ. అంటే మేము కనీసం టిఫిన్ల దగ్గరన్నా కొంచెం సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇది తిని అది తిని అంటే ఇంకా ఇంకో దీనికిలా తయారవుతామేమో అని డౌట్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఐ మీన్ దీనికిలాగే చూపెడతాను. చూడు బాగుందా పండగ. కానీ ఇవన్నీ చూపుతుంటే మా ఆయన వచ్చేలోపు నేను కూడా ఇంకో ప్లేట్ పెట్టుకుని లోపు కానిస్తే అసలు ఎలా తింటారబ్బా పొద్దున్నే టిఫిన్లు అనాలి. ఇప్పుడు నేను చిన్న పూరి ట్రై చేయొచ్చురా. చూసారండి పూరీలు ఇప్పుడే ఫ్రెష్గా నూనెలో తానేసి వచ్చినాయి మనకులాగా. అది మన పొద్దున్నే టిఫిన్లు. ఇంకంతే ఇక్కడికి వచ్చామంటే మొదలండి. మరి ఇలా లేకపోతే మళ్ళీ మాట వచ్చేది కదా, ఏంటి గీత గారు అక్కడికి కూడా వెళ్ళి ఈ మాత్రం లేకపోతే అని. సో ఇవాళ రోజంతా ఎలా గడుతుంది ఏంటి, షాపింగ్లు, మేము తినడానికి ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా సరదాగా మాట్లాడుకుంటూ చేసుకున్నాము. ఇగో ఎన్ని రకాలు తెచ్చారేంటండి మీరు అసలు. ఇడ్లీ దోశ పూరి వడ అన్నట్టు మేము వడ వద్దని చెప్పాము కంపల్సరీ. అంటే మన అక్కడైతే అగేసేస్తున్నాం కదా వడలో, అందుకని చెప్పి వద్దని చెప్పాం. హాయ్ హాయ్ థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ తమడ టీం తెలుసు కదండి నా కోసం. ఐ మీన్ మన ఎడిటింగ్ అయి చేస్తారు యూట్యూబ్ అదిని. సో ఆ టీంతో ఇవాళ లంచ్ అరేంజ్ చేసుకున్నాం అనమాట. సరదాగా మాడుకుంటూ చెప్తానండి టీం అందరూ ఎవరు. సో మీరు కామెంట్ చేయండి. నేను ఎక్కడ ఏంటని చెప్పట్లేదు. ఇది ఎలా ఈ ప్లేస్ మీరు ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. ఈ లోపు ఫైర్ మ్యాన్ కాదు, ఒకరోజు వచ్చారు స్మోక్ మ్యాన్. What is his name? చికెన్ త్రినాథ్. మీరు తెలుగేనా? తెలుగునయ్యే. తెలుగు నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్ హిందీ ఈ ఒక ముక్కే వచ్చు. తెలుగు కొంచెం మధ్యలో నేను అంతా కొంచెమే. అంతా కొంచెమా? నాకు హిందీ నేమ్ క్యా బోల్తే హో? సికిందరీ రాణి. సో ఇది సికిందరీ రాణి అంటండి. ప్లాటర్ ఆర్డర్ పెట్టాము. తెలుసు కదా మేము చెప్పాము. ఇంకా ఇంకొకరు రావాలండి, వాళ్ళు రాలేదు. ఏం మన వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకొకళ్ళు ఉన్నారు మా తమ్మునేలు బ్యాచ్. ప్రస్తుతానికి మా ఎడిటర్ గారు చూస్తూనే కొట్టబోతుంది నిన్ను. తమడా ఎడిటర్ గారు ప్లస్ మా బ్రో మేనేజ్ చేస్తారనమాట టీం అందరినీ. సో ఇప్పుడే మేము అడుగుతున్నాం అనమాట, అంటే మీకు ఎలా చేస్తారండి బ్రహ్మానందం గారు మీమ్స్ అని ఎలా పెడతారు ఏంటని ఇప్పుడే అడుగుతున్నాము. అంటే మీకు ఎలా మైండ్లో ఉండిపోతాయి, ఎలా వస్తాయని. అవి బ్యాచ్ ఉంటుందా లేదా బ్యాచ్ ఉంటుందంట? మీరు చెప్పండి. కొత్త మీమ్స్ వచ్చేస్తుంది అట్లా అని ఉండదు. మా ఎడిటర్ డైలాగ్ బట్టి వస్తుందా? ఇది ఎలా డైలాగ్ బట్టి సీన్ బట్టి. ఎడిటర్ ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తారు కాబట్టి వాళ్ళకు టచ్ ఉంటుంది. వాట్ మీమ్స్ కెన్ బి పుట్ అని. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అంటే మన దాంట్లో ఏమవుతుందంటే రెండు జనరల్గా నేను వస్తున్నాను. మన దాంట్లో అదే చాలా మంది నా సోద వినడానికి ఇష్టపడుతున్నారు. ఆ మీమ్స్ ఎక్కువ అవుతున్నాయి అని రాస్తున్నారు.
సో అంటే మీరు ఏమనుకుని చేశారు? మీ వాయిస్ రాదు మాకు, ముందు చెప్పండి మామూలుగా. ప్రిఫర్ చేస్తే చాలా ఎక్కువ అదే ఫీల్ అవుతున్నారు జనం. ఓకే ఓకే, అదే మీ వాయిస్ లోనే వాడు కామెడీ పెరుగుతుంది. అది నేను చేసి డైలాగులు మిస్ అయిపోతాయేమో అన్న మీ ఫీలింగ్. మాకేంటంటే నేను ఆల్రెడీ కొంచెం ఫన్ ఇచ్చాను అనుకో, అది యాడ్ అయితే ఇంకా బాగుంటుంది కదా అనుకున్నాము. బట్ మీరు కామెంట్ చేయండి నిజంగా, అంటే మనం తగ్గించాలి తర్వాత కదా, ఈ మధ్య తగ్గించాం కదా ఈ మధ్య. కావాలంటే సో అదండి మా టీంకి ఒకళ్ళు వస్తున్నారు, తమ్మనేల్ బ్యాచ్. అసలు మెయిన్ అది కూడా ఉంటది కదా మనకి, వచ్చిన తర్వాత మీకు ఇంట్రడ్యూస్ చేస్తాము, ఇంకా రాలేదు. సో మా ఫ్యామిలీ ఇద్దరు మరుదులు వదిన, అందుకే వాళ్ళు కూర్చున్నప్పుడు ఎడిటర్ గారు ఇది మాత్రం మీరు చూసుకోవాలి, కావాలని ఇక్కడ నన్ను తొక్కేయడానికి కాదు, తొక్కక్కర్లేదండి, మీరు ఆల్రెడీ తొక్కినట్టు మీరు. అందుకే ఎప్పుడు పైకి లెక్కండి, నేను తల దించుకునేలా చేస్తాను మిమ్మల్ని. వెళ్ళి కూర్చోడం ఇద్దరు ఫస్ట్. అప్పుడే వడ్డించేస్తున్నారా? ఈ మటన్ మీరు తీసుకోండి అమ్మా. నో వెయిట్ ఏ నై కాతియే మటనో చికెనో హిందీ వచ్చే. నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళి ఎందుకు ఆవిడ హిందీ వచ్చాయని చెప్పావంటే బిల్లు కట్టిది ఆవిడే కదా సార్. అదే మ్యాజిక్. సో అన్నయ్య గారు అంటే మా సిస్టర్ వాళ్ళ ఆడబడుచు అండి, ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ అన్నయ్య. సో మా ఆడబడుచు అన్నయ్య అనుకోండి, ఇది వాళ్ళ బుట్టది. హాయ్. అదే జ్యూస్ లో బిజీగా ఉంది, అది అయిన తర్వాత చెప్తుంది, మీరు వెయిట్ చేస్తా ఉండండి లోపు. ఇవాళ ఇప్పుడు షాపింగ్ తిరగాలి, నేను జ్యువెలరీకి వెళ్ళాలి. ఫస్ట్ టైం వాట్సాప్ చాట్ బయట డిస్కస్ చేస్తున్న కంటెంట్. కరెక్ట్ గా మంచిగా బిర్యానీ వచ్చే ముందు పవర్ పోయిందండి. చీకట్లో తినడం ఎందుకని వెయిట్ చేస్తున్నాము. చూసారా నేను ఇక్కడే ఉన్నాను, కనపడకపోతే ఎడిటర్ గారికి చెప్తాను కొంచెం మొక్కం కలిపి. ఫస్ట్ రెస్టారెంట్ హైదరాబాద్లో లైటింగ్ వేస్తున్నారు బాబు, ఫోన్ లైట్లు వేస్తున్నారు. 2 ఫీజులు కాదు 3 ఫీజులు లాగేసి వేసుకోమంటారు చీకట్లోనే. ఏంటండి ఎప్పుడు వస్తుంది కరెంటు? పాపం ఇంకేమో తెలుగు రాదు, అదే ఆవిడకేమో పవర్ పవర్ కిतना टाइम लगेगा? లైట్ గయ్యి ఏ వచ్చింది ఇప్పుడు బిర్యానీ వస్తుంది. అక్కడ దాకా వచ్చిండదు, ఎవరు తాగేస్తారో. మీరే బిర్యానీ కోసం పక్కన వాళ్ళ దాంట్లో ఇస్తారేమో. మళ్ళీ చెప్పండి. తినడం అయిపోయింది కదా, బిర్యానీ లేకే ఆవో అని చెప్పాను. బట్ ఐ డోంట్ నో రాంగో రైటో. ఆవిడకి అర్థమైందంటే అర్థమైందండి, మనకి మ్యాటర్ అర్థం అవ్వడం ఇంపార్టెంట్ కదా. అది షాపింగ్ వేరే విహారం అది చెప్తున్నారు కదా మా ఆయన. నేను ఎందుకంటే నిద్రలో ఉన్నాను, ఇంకా నిద్ర అప్పుడు రేపు ఊగుతా ఉన్నాను. అయినా సరే షాపింగ్ ఏమాత్రం తగ్గకూడదని చెప్పి పిల్లల కోసం మొదలెట్టాము. ఫస్ట్ మా చిన్నోడికి చూస్తున్నాం అనమాట. కేఎల్ఎంకి వచ్చాము. సో అందుకే కేఎల్ఎంకి వచ్చాము. ఏంటిది కేఎల్ఎంకి వెళ్ళి ప్రమోషన్ చేస్తాను నేను కాంపిటీషన్ అనుకుంటారు, కాదు కొనుక్కోవడానికి వచ్చామండి. ఆగరా సూపర్ తీసుకున్నావు ఎన్ని? మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నచ్చలేదు అంటే ఎవరో ఫోర్స్ చేయలేదు కదా నిన్ను, నీ అంతా నీకే నచ్చినాయి. ఎవరు ఫోర్స్ చేశారు? నేనేం ఫోర్స్ చేయలేదు కదరా, నీ ఇష్టం తీసుకుంటే తీసుకోలేదు. ఇప్పుడు ఇలాగండి అదేమో అలా చేసి ఇంటికి వచ్చిన తర్వాత గార్బేజ్ కవర్లో కుక్కి నేనే వేసుకొని అని చెప్పి 2 కవర్లు పాడేసాను. వస్తా ఇప్పుడు చూడు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నచ్చినాయి నిజంగానే ఇంతవరకు?
సర్లే ఇది ఇద్దాం మరి జెస్సీ ఆ డ్రెస్సులు అవ్వడం కాదు ఏమన్నా మంచి ట్రెడిషనల్ తీసుకోలాగా ఎలాగైతే బాగుంటాయి ఈ డ్రెస్ తీసుకుంటావా నాకు వద్దు. చా వెళ్ళు మీ పిల్లలాగా తీసుకోవట్లేదు కదా నేను కొనుక్కుంటాను అయితే వద్దులే అమ్మా, నేను తీసుకుంటా. అదేంటారు నేను తీసుకుంటాం అనగానే తయారైపోయావు నాకైతే బాగుంటదేమోరా No, it's okay. I'll take it. చూసేవది ఇచ్చుడు No, you're too small. నేను తీసుకున్నప్పటికి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేస్తాయి అన్నీ చూడరు చేసి బాగుంది తీసుకుంటావా ఇది కూడా బాగుంది చూడు Please no. That's giving me what's it? Flashbacks of Mehendi. దానికి మెహందీ గుర్తొస్తున్నాడు దానికి Please. మెహందీది ఇది కొంచెం పై కదా అది దీని సైజు ఇది అయి ఉంటుంది ఇప్పుడు హాఫ్ శారీలు బేడం అనమాట ఎంత తింది సైజ్ ఎంత 38 అందుకే ఇంకొకటి ఉంటే నీకు ఎవరికి నీకా నాకా సర్లే వెళ్ళు మరి ఇందాక నుంచి తీసుకోమంటూ ఓ నాటకాలు కట్టేస్తున్నావు ఎందుకు ఇంక తీసుకుంటున్నాం అయితే బాగానే ఉంది ఇదే అరే నీకు నచ్చింది కదా మళ్ళీని నాకు నచ్చింది. కానీ బ్లౌజ్ ఇది మనం వేరే తీసుకోవాలంటావని డౌట్ వస్తుందమ్మా బ్లౌజ్ వేరే తీసుకోవాలంటావు ఇది అంటే ఐ డోంట్ నో వాట్ యు మీన్ బై దట్. ఇది బ్లౌజ్ కాదు కదా ఇలాగా బాబు ఇండియాలో అన్నీ మారిపోయినాయండి బాబు ఇది థ్యాంక్స్ అండి 40 సైజ్కి వెళ్ళామండి పిల్లదానికి అంటే పెద్దగా వస్తుందని చిన్నపిల్లల్లోనే కాకపోతే ఇది బ్లౌజ్ పీస్లో వస్తుంది అనమాట అంటే మనకి ఏమంటారు పరిణి జాకెట్ అంటాం చూడండి అలా వచ్చింది కదా చిన్నపిల్ల పరిణి జాకెట్ దీనికి బ్లౌజ్ ఏం చేయాలో మరి ఆవిడని అడగాలి ఎలాగైనా కట్ చేస్తుందేమో సరే మిగతా ఒరే రారా మిగతా తీసుకుందాం పిల్లలు వాటర్ తాగుతారా? నీరసం ఏ రికీ 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 ఇక్కడ ఫ్యాంటలు అయ్యి ఇవ్వరా రికీ కమ్ హియర్. వాటర్ వాటర్. నీళ్ళు ఇంకా కూలెక్కలేదా నేను కూలెక్కలేదు ఇంకా వాటర్ నీళ్ళు కూలెక్కలేదు వర్షంగా ఉందని స్విచ్ చేయలేదా మీరు ఎంత పని చేసి ఎవరు స్విచ్ చేయాల్సింది మీరేనా కానీ వేయలేదు అదే బాగా చల్లగా ఉన్నాయని తాగరు అందుకని ఆపేశారు ఏసీ ఆపేశారు ఓ కస్టమర్ లేరేనా సో మన కస్టమర్లం కాదు పాపని పిలుస్తారు ఆగడ ఒరే నువ్వు ఆడుకోవడానికి అది ఎలా వచ్చి చూస్తే మనం బయలుదేరదాం రికీ రారా. జెస్సీ జెస్సీ ఇందులో లేదంట ఇది ఉందంట నచ్చితే ఇది తీసుకుందాం అంటున్నారు సైజు బాగుందిరా అది. ఇందులో సైజు లేదు ఇందులో ఉంది ఐ మీన్ ఈ సైజు నచ్చిందా బాగుంది ఇది. బాగుంది ఇది. తీయేస్తాను ఇంకా అది. ఇది ఒకటి ఇదేనండి ఇది అందులో ఆఫర్లు ఏమి లేవంటున్నారు ఆఫర్ లేవా? ఏదో ఒకటి నువ్వు చేస్తావా షాప్ ఇలా రావు పని చేద్దాం అనుకుంటున్నాను ఇంకొక షాప్లో వస్తే ఏదో ఒకటి చేయటం నీకు 50% ఆఫర్ ఉంది కదా ఇది ఆగుతాము దీనికి వేస్తాము 50% అని అడుగుతాం ఏంటి దీని లాగి దీనికి దానికి వేస్తావా? చక్కెర ఏంటంటే రాలిపోయిందని మాకు సంబంధం లేదు చూసే ఓకే చెప్పేవాడిని అందాం అన్వేష్ గారు చూడు వాట్ అన్ ఐడియా అన్నారు మేము షాక్లోకి వెళ్ళావు మా పద్ధతులు నీకు తెలియవు పెట్టవు ఏంటో సంబంధం లేదు అసలు. నువ్వెవరో నా నువ్వు చెప్పిలో పైన రానే వచ్చేసాడు ఇప్పుడు పీకేననుకో ఏంటి పీకుతున్నారు అంటారు నువ్వు ఒకసారి చూడండి ఆయన చూపిస్తాను ఇది మన చిన్నోడికమ్మా డ్రెస్ బాగున్నాయి తీసేసుకో బాగుంది అది అదిరిపోయింది. ఎందుకు అలా అవుతారు చిన్నోడికి అనేటప్పటికి సున్ని కూడా వచ్చింది సరే ఇంక బిల్లింగ్కి వెళ్తున్నాడు చాలా చేసాం ఇంకా ఫ్యాన్ అట్టు తిరుగుతున్నారు చేసిన పని ఏమన్నా ఉందా అసలు వెళ్ళి మీ ఏంటి మీరు తోసుకుంటూ వచ్చేస్తున్నారు ఆగు చేసి తక్కువ చూడు ఫ్యాన్ దేనిగా ఫ్యాన్ నాకు కూడా పెట్టి దూరంగా నేను చెప్పింది నాకెట్టమని మీరు పెట్టుకుంటారని కాదు ఫ్యాన్లే అడండి కష్టపడే వాళ్ళు ఎవరికల్లా ఎట్టుకుని తిరుగుతున్నారు ఫ్యాన్లు నాకు మాత్రం అవుతలేదు బిల్లులు పాగొట్టు చూసారండి ఉబ్బింది బిల్లులు చూసారు కదా మొత్తం బిల్లులు తీసుకుని వచ్చాము అనమాట ఇంకెందుకు వచ్చింది బ్యాగులు చూసారు ఎన్ని వచ్చినాయా ఉంటాయి మరి బిల్లులు కూడా అలాగే ఉన్నాయి డబ్బులు కూడా అలాగే ఉన్నాయి బ్యాగులు అలాగే ఉంటాయి ఇంకా అయిపోయింది మేము బయలుదేరుతున్నాం పదండి అమ్మా చూసారు కదా దగ్గర దాకానే షాపింగ్లు తిరిగి వచ్చాము ఇంకొచ్చిందాక ఉంటుంది మనకి రెడీ అనుకుంటానే మా మరిది గారు హైదరాబాద్లో చికెన్ బిర్యానీ సత్యబాబు గారు బిర్యానీలు
ఏనా మిస్సమ్మ బిర్యానీ రకరకాల బిర్యానీ అని ట్రై చేస్తున్నాం మేము. ఇదొకటి సత్యబాబు పక్కన రేపు పొద్దునకే మిగతా అన్ని కానిచ్చేస్తున్నాము. సత్యబాబు గారు రేపు కలుద్దామండి మనం. సో ఇంకా నడిచిందండి పొద్దున్న షాపింగ్లు తిండాలి అయ్యని. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటామండి. బాయ్ బాయ్.